2015 తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ కెనడాలో పర్యటించడంతో సీన్ మారింది. మోదీ పర్యటన G7 కూటమి సమావేశాల్లో పాల్గొనడమే అయినప్పటికీ కెనడాతో సంబంధాల పునరుద్ధరణపైనే ఫోకస్ పెరిగింది. రెండు దేశాల ప్రధానులు మోదీ కార్నీ మీటింగ్ ఇందులో కీలకంగా మారింది. హై కమిషనర్లను పరస్పరం నియమించుకోవడానికి భారత్ కెనడా అధినేతలు అంగీకరించారు. కెనడాలో జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ నియామకం తర్వాత సీన్ మారింది. ప్రధాని మోదీతో సమావేశంలో రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణపై చర్చించామని కార్నీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ గురించి కెనడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. కలిసి పనిచేద్దామని మోదీకి చెప్పినట్లు వివరించారు ఆయన. In terms of the bilateral relationship, which is your question, I think the meeting today was important, but I would describe it as foundational, as a necessary first step, an exchange of views, frank, open exchange of views around law enforcement, transnational repression as two examples, an agreement to provide the necessary foundations to begin to rebuild a relationship based on mutual respect, sovereignty, trust, and that begins with what was agreed. You asked for concrete, which is that we will move to appoint high commissioners again. భారత్ కెనడా దేశాధినేతల సమావేశంపై ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. వాణిజ్యం, ఇంధనం, రోదసీ రంగం, కీలకమైన ఖనిజాలు, ఎరువులు వంటి పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి కృషి చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు పీఎంఓ తెలిపింది.